ఈ విధంగా ధర్మరాజు భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల తన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్రముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు. దానఘనుడు, మానధనుడు, సత్యసంధుడు, కురుకులాలంకారుడు, కుంతికుమారుడు అయిన ధర్మరాజు సర్వధరణీ మండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు కుంభవృష్టి కురిపించాడు. పృథివి బంగారు పంటలు పండించింది. గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి. వృక్షాలు, లతలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి. దేశమంతటా ధర్మం పాకుతున్నది. ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు అయిన ఆదివ్యాధులు ప్రజలను బాధించలేదు. ధర్మనందనుడు 4 సముద్రాల నడుముగల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి ఆకాశాన్నింటిని అఖండ కీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమ తురంగాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వీరాధివీరులైన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకున్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవిందపాదారవింద సేవారతుడై సమస్త ఐహిక విషయాలయందు విరక్తుడై అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన కొనసాగించాడు. ఆకలితో అలమటించేవానికి చందన చర్చలు, పూలమాలలు సంతుష్టిని కలిగించని విధంగా హరిచరణ సేవాతత్పరుడైన ధర్మరాజుకు ఈ ఐశ్వర్యాలేవీ సంపూర్ణమైన సంతోషాన్ని సమకూర్చలేదు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచిన పిమ్మట అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండి 10వ నెల ప్రవేశించింది. అప్పుడు కడుపులోని శిశువు గురుపుత్రుని శరాగ్ని జ్వాలలకు కమిలి కుమిలిపోతూ ఈ విధంగా ఆక్రోశించసాగాడు. ఓ భగవంతుడా, ఏడవటానికి ఓపిక లేదు. తల్లి గర్భంలో తల్లడిల్లుతున్నాను. దిక్కులేని దీనుణ్ణి, అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆకలకిస్తున్నాను. ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి? ఈ అపాయం నుంచి నన్ను ఆదుకునే దయగల తండ్రి ఎక్కడున్నాడో? తల్లి గర్భంలో నేను అనుభవించే వేదన అర్థం చేసుకునే దైవమెవరో? అమాంతంగా అస్త్రజ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి నన్ను రక్షిస్తాడని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది. అమ్మ చల్లని మాట యథార్థమవుతుందా? అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను రక్షించడానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేయడా? ఆపన్నుడనైన నాకు అభయమియ్యడా? కాపాడమని కైమోడ్చే వాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొర ఆలించి నన్ను లాలించి పాలించడా? ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో ఉంటూ వస్తూ పోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులోని ఉన్న చిన్నారి ఎన్నో విధాలా చింతించసాగాడు. మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవహ్ని నడిగించు సంరంభమున చేసి కన్నుల నునుగింపు కలుగువాడు బాలార్కమండల ప్రతిమానరత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత్ర దేహుండు ఒక్క గదచేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించే అవ్వేళయందు. ఈ విధంగా సాక్షాత్కరించి భక్త పరాధీనుడైన భగవానుడు భానుడు మంచును పటాపంచలుడు గావించినట్లుగా మండుతున్న ఉల్క వంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశ దిశలా గిరగిరా త్రిప్పుతూ సెగలు పొగలు కక్కే బ్రహ్మాస్త్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపచేసి అపరిమితానందం కలిగించాడు. గదాహస్తుడై పరిభ్రమిస్తూ భయంకరంగా పైనపడి బాధిస్తున్న బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ దక్కించుకుంటూ గర్భస్థ శిశువు పరీక్షించి నిరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు. అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా సర్వ సౌభాగ్య సముదాత్తమైన ఉత్తమ ముహూర్తంలో ఉత్తరకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు.
ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి భూసురోత్తములకు షట్రసోపేత భోజనాలు పెట్టించి గోవులు, భూములు, సువర్ణాలు, అశ్వాలు, అగ్రహారాలు దానం చేశాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి, ఓ మహారాజా, దాటరాని దైవ నియోగం వల్ల భారతవంశం అంతరించిపోకుండా ప్రభవిష్ణువైన శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు పగవారి పాలిట లయకాలుడై విష్ణువు చేత రక్షించబడినందున విష్ణురాతుడనే నామంతో విఖ్యాతుడై జగన్మాన్యుడవుతాడు అని పలికారు. ఆ బాలుడే పరీక్షన్ మహారాజు.